కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఇందుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆ గ్రామాలను ఉద్దేశించి అడిగిన ప్రశ్నలివి. తద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఏ మేరకు అవగాహన ఉంది, ఎంతమంది ఆ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని అంశంపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలందరికీ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడంతో పాటు అర్హులైన పేదలందరికీ వాటి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. పేద కుటుంబం నుండి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అని, అందుకే వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే, జీవన్ జ్యోతి సురక్ష బీమా పేరుతో మోదీ ప్రభుత్వం బీమా పథకాలు ప్రవేశపెట్టింది. ప్రతిరోజు ఒక్కో కుటుంబం 400 రూపాయలు కడితే ఏదైనా కారణం వల్ల చనిపోతే మీ కుటుంబానికి 4 లక్షల దాకా ఆర్థిక సాయం అందుతుంది. అటల్ పెన్షన్ యోజన పేరుతో స్కీమ్ ఉంది. ఇందులో చేరితే వృద్ధాప్యంలో నెల ఆర్థిక సాయం అందుతుంది. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉచితంగా వైద్య చికిత్స చేస్తారు. ఇట్లాంటి స్కీములు ఉన్నాయనే విషయాన్ని చాలా మందికి తెలియదు. అందుకే అందరికీ అవగాహన కల్పించి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా వికసిత్ సంకల్ప భారత్ యాత్ర కార్యక్రమాన్ని ఊరూరా నిర్వహిస్తున్నాం. ఒకప్పుడు క్షయవ్యాధి అంటే భయపడే వాళ్ళం, కానీ ఇప్పుడు చికిత్స ఉంది. అందుకే పోషవక్షయ వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలన్నారు. భారతదేశాన్ని 2047 సంవత్సరానికి అభివృద్ధి ఉపయోగించుకోవట్లేరు. కొంతమంది స్కీమ్లో జాయిన్ అవుతలేరు. కాబట్టి దాని ఉద్దేశంతోనే ఇంతకుముందు చెప్పినట్టు దేశవ్యాప్తంగా కూడా ఇట్లా సమావేశాలు పెడుతున్నాం. దేనికోసం పెడుతున్నాం అంటే, మోడీ గారు ఇచ్చే సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయా లేవా, వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా అని చెప్పించి తెలుసుకోవడానికి, వాళ్ళకి చెప్పడానికి మాత్రమే ఇది పెడుతున్నాం. ఎవరన్నా తెలియ ఎంత కట్టాలమ్మా, 20 ఎంత 450 రూపాయలు అనుకో, రెండు కలిపి రోజంతా రూపాయన్నర కూడా కాదు. నలుగురు ఏం చేశారంటే గ్రామీణ జీవన్ జ్యోతి బీమా సురక్ష బీమా ఎంత వచ్చినాయి ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు ఆధారమా కాదా. పెన్షన్ యోజన అయిపోయాడు. ఇవాళ అటల్ పెన్షన్ యోజన ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగికి ఆధారం ఏది, పెన్షనే కదా. మీకు ఉందా? ఏం లేదు కదా. ఇంటికి భారపెడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారనే ఉద్యోగస్తులకు ఏ విధంగా పెన్షన్ వస్తుందో మీకు కూడా మీరు కట్టే అమౌంట్ బట్టి వాళ్ళ 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 నెలకు 5000 రూపాయల వరకు ఇచ్చే పెన్షన్ స్కీమ్ను నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. రేపు కొంచెం పెద్ద కనుక కాళ్ళు లేవకన్నా వీళ్ళ కూడా తీసుకుపోయి తీసుకుపోయి మిమ్మల్ని ఏడేస్తాను, వృద్ధాశ్రమాలు ఇస్తాను. పోతాను అడిగి మరి. మనిషి ఢిల్లీ నుంచి పేదోళ్ళకు 1 రూపాయి పంపిస్తే పేదోళ్ళ చేతికి వచ్చేసరికి 15 పైసలు వస్తాయట, 20 పైసలు వస్తాయి, 80 పైసలు ప్రజలు దొప్పుతున్నారు. వాళ్ళు లీడర్లు ఏం చేస్తాం మేము, కొంత బ్రోకర్లు ఏం చేస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రైతు కిసాన్ సమ్మాన్ అనేది ఇచ్చాడు, సంవత్సరానికి 6000 రూపాయలు ఇస్తాడు. మాలాంటి వాళ్ళకి ఇచ్చి, లీడర్లకు ఇచ్చి, లేకపోతే ఇంకో మధ్యధరాలకు ఇచ్చి 6000 రూపాయలుగా అమ్మకి ఇచ్చినా పోతే మధ్యలో ఎంతమంది దొరుకుతారు? 1000 లాస్ట్కి 500 వస్తాయి మీకు. అవునా కదా. ఇప్పుడు డైరెక్ట్ మీ అకౌంట్లో వేస్తున్నాడు. నేను మొన్న పోయినా ఒక ఊరికి పోతే కంకులు కాల్స్తుంది ఆమె. కంకులు కాల్స్తే బయట బోర్డు పెట్టుకున్నది, పైసలు తీసుకోండి సార్, గూగుల్ ఫోన్పే అయ్యి అంటుంది ఆమె. ఫోన్పే అయ్యి చూడు అంటుంది ఆమె. కిరాణా షాప్ పోతే కూడా లేదు ఫోన్పే అంటున్నారు. కిరాయి తీసుకుంటే కూడా నో క్యాష్, ఓన్లీ ఏది ఫోన్పే. ఇది దీనికోసమే 01 కానీ ఈ స్కీమ్స్ అన్ని మీకోసమమ్మా. చాలామందికి తెలియకపోవడం దీన్ని ఉపయోగించుకోవట్లేరు. దాంతోపాటు నాకెందుకు లేరు, మన కష్టం వస్తే ఆపద వస్తేనే మళ్ళీ ఇవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం ఏర్పాటు చేసే స్కీమ్స్ కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటారు కదా. మేమైనాం, మేము మంచిగా ఉంటే చాలా అనుకోవద్దు. మీరేం చేయాలి, ఇంకా కొంతమందికి చెప్పాలి. నేను నెలకు సంవత్సరానికి 450 రూపాయలు కడుతున్నది, ఈ లాభం మీదట మీరు కూడా కట్టురు అని చెప్పి మీరు కూడా 10 మందితో స్కీమ్ చేయించాలి. చేయిస్తే మీకు కూడా న్యాయం జరుగుతుంది.